హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు తొక్కు అన్నమాట. సో ఇందులో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి నువ్వులు, కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఉప్పు, కారం అండ్ తాలింపుకి ఏవేవి అవసరమో అవి అనమాట. తాలింపు వేస్తాను అప్పుడు చెప్తుంది అనమాట. సో ముందుగా నేను ప్యాన్లో నువ్వులు ఫ్రై చేసుకున్నాను. లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత సరిపడా నానబెట్టిన చింతపండు ఒక 10-15 మినిట్స్ బిఫోర్ నానబెడితే సరిపోతుంది అనమాట. సో ఎంత క్వాంటిటీ చేసుకున్నామో అంత దానికి సరిపడా చింతపండు తీసుకోవాలి. తర్వాత మనకి అందులోకి సరిపడా ఎల్లిపాయలు తర్వాత జీలకర్ర కూడా అంతే, ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని దీన్ని మంచిగా మనము మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇవన్నీ ఫస్ట్ ఇది ఒక మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకునే ముందు సరిపడా కారం, ఇక్కడ మనము ఎండు కారం యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఎండు కారం అయితేనే ఈ తొక్కులకు సూపర్ ఉంటుంది అనమాట. సో దీన్ని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆనియన్ నేను తర్వాత వేస్తున్నాను, ఎందుకంటే కంప్లీట్ పేస్ట్ అయిపోతే టేస్ట్ ఉండదు అనమాట. సో అందుకే ఆనియన్ కచ్చపచ్చగా ఉంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇట్లా అనమాట, ఆనియన్స్ జస్ట్ ఒకసారి ఇట్లా ఆన్ చేసి ఆఫ్ చేయాలన్నమాట. సో ఇట్లా ఫైన్గా పేస్ట్ అయిపోతుంది. ఆనియన్ అక్కడక్కడ క్రంచీ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. తర్వాత ప్యాన్లోకి నేను ఆయిల్ పోసేసుకుని, ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కొన్ని జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని లాస్ట్లో మనం దింపే ముందు కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసేసుకొని మిక్స్ చేసుకొని మనం ముందే పేస్ట్ పెట్టాము కదా మిక్సీ జార్, అదొక బౌల్లోకి వేసేసుకొని ఈ తిరుమాత మొత్తం అందులోకి వేసేసుకోవాలన్నమాట. సో వేడి రైస్లో కూడా బాగుంటుంది. సో మేమైతే జొన్న రొట్టెలోకి తిన్నామన్నమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.